ఎస్ఎస్సి చరిత్రలో సంవత్సరాలు మారిన విజేత పేరు ఒక్కటే, కాకతీయ. తెలంగాణ ఎస్ఎస్సి 2026 ఫలితాలలో 600కు 592 అత్యుత్తమ మార్కులతో నంబర్ 1 స్థానంలో నిలిచింది కాకతీయ స్కూల్స్, జమ్మికుంట డే అండ్ రెసిడెన్షియల్. జమ్మికుంట, వీణిముంక, ఇల్లంతకుంట మండల కేంద్రాలను బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయ ఎదుట మక్కలు, వడ్ల కొనుగోలులో జాప్యం నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతులు చెమటూడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి ఆగ్యమిగోచరంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంట మార్కెట్ యార్డులో మొక్క కొనుగోలు కేంద్రాలను స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగాడి మాట్లాడుతూ 20 రోజులైనా మొక్కలు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ ఉదాసీనత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గన్నీ బ్యాగులు సరఫరా చేయలేక, ధాన్యాన్ని తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయలేక, తూకం వేయడానికి కేంద్రాల్లో కనీస కూలీలను కూడా ఏర్పాటు చేయాలని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. మొక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారని, ఇదే అదనుగా భావించిన కొంతమంది దళారులు, ట్రేడర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మొక్కలకు కనీస మద్దతు ధర 2400 ఉంటే కొంతమంది అధికారులు, ట్రేడర్లతో కుమ్మక్కై రైతుల నుండి 1600, 1800కే మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తూ రైతాంగం తీవ్రంగా మోసం చేస్తున్నారన్నారు. పంటలను సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ దళాలను పెంచి ప్రోత్సహిస్తూ రైతులను నిలువు దోపిడీ చేయిస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ సంక్షేమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని విషయం ఇలాంటి సంఘటనతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రైతులకు అన్యాయం చేయకుండా ఇప్పటికైనా న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, యార్డులో ఉన్న మొక్కజొన్న పంటను ఎంఎస్సీ ధర చెల్లించి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అధికారులు, ట్రేడర్లు కుమ్మక్కై రైతాంగాన్ని నిలుదోపిడీ చేస్తున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. జమ్మిగుంటలో ఇక్కడ మార్కెట్ కమిటీ యార్డ్లో 20 రోజులు, నెల రోజుల పైగా ఇక్కడ తీసుకొచ్చి మొక్కజొన్నలు ఇక్కడ రైతులు తీసుకొచ్చేసి పడిగాపులు కాస్తున్నా మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదు. దాన్ని జాప్యం జరుగుతున్నది. అధికారులు, ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా సందర్శించి వారం రోజులు అవుతున్నా కూడా వాళ్ళ యొక్క రైతుల యొక్క ఇబ్బందులు మాత్రం తొలగిపోవట్లేదు. దానిలో కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతున్నది. రైతులకు ఇప్పటికి ఇంకా ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇప్పటికీ దాదాపు అనేక వందలాది మంది రైతులు ఇక్కడ పడిగాపులు కాస్తుంటే ఇంకా మార్కెట్ యార్డ్లకు రాకుండా, వాళ్ళకు టోకెన్స్ ఇవ్వకుండా, తీసుకురాకుండా బయట ఉన్నటువంటి రైతులు ఇంకా వందల మంది రైతులు ఇంకా బయటనే ఉన్నారు. అదేవిధంగా వీణిముంక, ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వడ్లు, మక్కలు ఎక్కడికి అక్కడే ఉన్నాయి. తూకాలు అయితే లేవు. పంట కాకుండా కల్లాల మీదనే ఉన్నాయి. అది కల్లాల మీదకి వచ్చి 15 రోజులైనా కానీ ఇంతవరకు ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర లెవెల్లో దీనిపై మక్కలు కొనుగోలు చేయాలని తహసీల్దార్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వినవంక మండలంలో 6 గ్రామాలలో కొండపాక, హిమ్మత్నగర్, కల్లుపల్లె, రామకృష్ణపూర్, నర్సింగాపూర్, బల్బాపూర్లో మక్కలు కొనుగోలు నిలిపివేసినారు. ఎందుకని యువగారిని అడిగితే వారు ఏమంటారు అంటే, మాకు మక్కలు అక్కడ మార్కెట్లో ఫుల్ అయిపోయినాయి, కావున మీరు మక్కలు మేము చెప్పినప్పుడు తీసుకురావాలని వాళ్ళని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు వీణిముంక మండలంలో రైతాంగ సమస్యల గురించి రైతులకు చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇప్పటి వరకు కూడా రాబోయే కాలం, వర్షాకాలం రాబోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా వాటిని మక్కలను కానీ వడ్లను కానీ ఇప్పటి వరకు కొనలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్తాను. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక పేద వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. రైతుల కోసం ఏదైతే ఉందో ఈ సీజను వడ్లు మరియు మొక్కజొన్న ఇక్కడ ఐకేపీ సెంటర్లు కానీ, డిసిఎంఎస్ సెంటర్లు కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు తీసుకోవాల్సిన 41 కిలో బస్తాకు 41 కిలో తీసుకోవాల్సిన ధాన్యంను 43 తాలు తరుగు పేరుతోని 43 కిలోలు, అలాగే ఒక్కొక్క కాడ 44, 45 కిలోలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక క్వింటాల్కు 10-12 కిలోలని కట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ గవర్నమెంటు తెలిసి మరి
వాళ్లకు కమిషన్లు రావాలి కాబట్టి వాళ్ళు రైస్ మిల్లర్లతోని కుమ్మక్కై ఈ 10 కిలోలు 12 కిలోలని కట్ చేయించుకోవడం జరుగుతుంది. కిసాన్ మోర్చా అధ్యక్షునిగా నేను మాట్లాడేది ఏంటంటే మక్కలు కొనడం ఆపేశారు. 4-5-6 గ్రామాలలో మక్కలు అట్లనే పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ఏఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు చొరవ తీసుకొని ఉన్న మక్కలన్నీ అమ్ముడుపోయేటట్టు చేయగలరని కోరుకుంటున్నాం. మా పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర తరఫున మేము ఇలా ధర్నా కార్యక్రమం మొదలుపెట్టుకొని రైతులకు జరిగేటువంటి అన్యాయం పైన ఈ రోజున మేము ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ వినతి పత్రం ఇవ్వడంలో కారణంగా గత కొద్ది రోజులుగా రైతాంగం చాలా నానా ఇబ్బందులు పడుకుంటూ గాలి దువారాలతోటి ఇబ్బందులు పడుకుంటూ రోడ్ల మీద ఎక్కడెక్కడ మక్కలు కావచ్చు, వడ్లు కావచ్చు అక్కడనే ఉన్నాయి. కానీ వాటికి ఇప్పటి నుంచి 20 రోజులు అవుతున్నది. 20 రోజుల నుంచి కూడా కనీసానికి వాటిని పట్టించుకునే నాదుడు లేడు. కావున తగు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించి ఆ రైతాంగానికి అండగా నిలవాలని కోరుకుంటూ, అదే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మన రైతాంగానికి చుక్కలు చూపిస్తున్నారు.